హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో మీకు నేను కోట్లింగాలు చూపిస్తాను. ఇది మనకి బెంగళూరు నుండి చాలా దగ్గర, 2 hours అలా పడుతుంది. సో మనకి బెంగళూరు నుంచి అయితే ట్రైన్ ఫెసిలిటీ ఉంది, లేకపోతే రోడ్వే కూడాను. సో ట్రైన్ ఫెసిలిటీ అయితే బెంగళూరు సెంట్రల్ నుంచి మార్నింగ్ 7 o'clockకి ట్రైన్ ఉంది. మర్రికుప్పం ప్యాసింజరు. ఇది బెంగళూరు సెంట్రల్, ఇంకా కేఆర్పురం, కంటోన్మెంట్, బైపన్హల్లి ఇటువంటి స్టేషన్స్లో స్టాప్ ఉంది. సో మనకి ఏదో దగ్గర అయితే ఆ స్టేషన్ నుంచి ఎక్కచ్చు. మనకి దగ్గర అయింది బైపన్హల్లి. ఇది బైపన్హల్లి 7:30కి రీచ్ అవుతుంది, మార్నింగ్ 7:30కి. అండ్ మనం దిగవలసిన స్టేషన్ ఏంటంటే కోరమండల స్టేషను. కోరమండల స్టేషన్లో దిగిపోయి అక్కడ నుంచి మనము ఆటో తీసుకోవాలి కోట్లింగాలకి రీచ్ అవ్వాలంటే. 3 to 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో కోరమండల స్టేషన్ నుంచి కోట్లింగాల ప్లేస్కి వెళ్ళాలంటే, కోట్లింగాల ప్లేస్ కమసంద్రాలో ఉంది. మనం కోట్లింగాలకి మార్నింగ్ 9 o'clock అలా రీచ్ అయిపోతాము. 7:30కి ట్రైన్ పట్టుకుంటే 9 o'clock రీచ్ అయిపోతాము. ఇంకా అక్కడ మనం ఆ ప్లేస్ అంతా చూసుకొని పూజలు అవి చేసుకొని రిటర్న్ అగైన్ మళ్ళీ మనం అదే స్టేషన్కి 1 o'clock లోపల వచ్చేస్తే కనుక మనకి 1 o'clockకి రిటర్న్ ట్రైన్ ఉంటుంది బెంగళూరుకి ప్యాసింజరు. సో అది మనం పట్టుకుంటే మనం బెంగళూరు 4 o'clock రీచ్ అయిపోవచ్చు. ఈ విధంగా మనం ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు కోట్లింగాలకి. సో ఇంకా మనం ఇక్కడ ఎవరైనా లింగాలను కొనుక్కొని ప్రతిష్టాపించుకోవచ్చు. లింగాల సైజ్ బట్టి వాటి ప్రైస్ ఉంటుంది. మనం ఎవరైనా లింగాన్ని కొనుక్కొని మన పేరు మీద ప్రతిష్టాపించుకోవచ్చు. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं. सदा वसन्तं हृदयवृन्दे भवं भवानी सहितं नमामि. ఇంకా మనకి సూపర్ హిట్ మూవీ చిరంజీవి అర్జున్ నటించింది మంచునాథ మూవీ ఇక్కడే షూట్ చేశారు. సో మనకు ఆ మూవీలో పెద్ద లింగం కనిపిస్తుంది కదా, అది ఇక్కడే లాస్ట్ సీన్ అంతా ఇక్కడే తీశారు. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयवृन्दे भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयवृन्दे भवं भवानी सहितं नमामि Thanks for watching. Please subscribe my channel.